మక్కలు చెల్లెలు అంతా సల్లంగుండాలే కన్నుకు వచ్చిన చిమ్మని చీకటి చెల్లా చెదురైపోవాలే కనులు పనులు నదులు నిధులు నేటితో సొంతం కావాలే ఆగని వలసలు ఆకలి తాములు ఇకపై అంతం చెయ్యాలే కదలాలి కదలాలి కదలసీమకే పాలన కూలి వాకిళ్ళలో వెన్నెల కురిసిన రోజుల కోసం తన చాపల కోసం కొండల్లో గోదావరి అలలా నడవాడి ప్రతి అడుగు నమ్మకమే దిశలా నమ్మకమే దిశలా దోసిళ్ళు తెలంగాణలో ప్రతి ఇల్లు ఏడుపుకు 60 ఏళ్ళు ఏడుపుకు 60 ఏళ్ళు పోరాటాలకు పుట్టిల్లు నిండవు ఇక్కడ 100 ఏళ్ళు మా వృద్ధులకు మా బీడీ కార్మికులకు మా అక్కలకు పింఛన్లు ఇస్తున్నారా లేరా రోడ్లు వేస్తున్నారా లేరా చెరువులు శాంక్షన్ అయిన పూడికలు తీస్తున్నాయా లేదా పిల్లగాళ్ళకు హాస్టళ్లలో కూడా చక్కగా వెళ్తున్నా లేదా మరి మా అధికారులందరూ చక్కగా పనిచేస్తున్నా లేదా అని గతంలో ఒక ఎమ్మెల్యే దగ్గరికి మీరు పోవాలంటే చాలా ప్రాబ్లం ఉండేది. కానీ అట్లాంటి ప్రాబ్లం ఉండకుండా ప్రజల వద్దకే మేము వచ్చి మీ కష్ట సుఖాలు ఇద్దరింత వినిపించుకొని పోనీకి వచ్చినాం. కాబట్టి ఏ గ్రామంలో ఇక్కడే పల్లెని కూడా వేస్తాం. దళిత వాడలో బాల సంఘం, అది బాల సంఘం వాళ్ళు కూడా పాపం మా ఎంఆర్ఓ ఎంపీడీ వాళ్ళు కూడా ఎవరికైనా పింఛన్లు రానోళ్ళు ఉంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా వచ్చి రాత్రికి డ్యూటీ కాదు వాళ్ళకి వచ్చిస్తే ఏమొస్తాయని చెప్పి చాలా మంది నాయకులు చెప్పారు, చాలా పార్టీలు కూడా చెప్పారు. కానీ వస్తుంది. గతంలో 200 ఉన్న పింఛన్ 500 పెంచి గతంలో చారణ కోడికి మళ్ళీ ఆ నుంచి ఇరిగిరానికి 50 రూపాయలు, మధ్యలో చాయి పూరి తాగితే 50 రూపాయలు, ఆకు ఒక్క పోయి 50 రూపాయలు, 200 అయిపోతుండే. అల్లికి అల్లి పూజ అయిపోతుందా లేదా? అట్లాంటివి 200కు 500 పెంచి 1000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. మరి ఆ పింఛన్లు అందుతున్నాయా లేవా? ఇట్లాంటి కార్యక్రమాలు తెలుసుకోవడానికి ప్రజల్లో వచ్చి ప్రజలతో ఉండి ఎలక్షన్ల ముందు ఏ విధంగా అయితే ఓట్లు అడిగే ముందు వచ్చి మేము అడుక్కున్నాము అదే విధంగా మరి పనులు అవుతున్నాయా లేవా అంటే రాత్రికి రాత్రి మొత్తం మేము చేస్తామని చెప్తలేము. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది. 70 సంవత్సరాల్లో గత పాలకులు ప్రతిపక్షాలు వారు చేయలేదు. మేము 6 నెలలు 5 నెలలు వేస్తామని అంటే 5 కాకపోతే 10 నెలల గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు బంగారు తెలంగాణ నిర్మాణం ఏదైతే చెప్తున్నారో కొంత కుడేమా ఖచ్చితంగా ప్రతి ఇంటికి నీళ్లు కానీ ప్రతి ఎకరానికి నీళ్లు కానీ రాబోతుంది. మరి ప్రధానంగా ఇప్పుడు గ్రామం గురించి మన గ్రామ సర్పంచ్ గారు వేదిక పైన జీవనన్న ఆశనన్న జీవనన్నకు నా యొక్క ధన్యవాదాలు. ఇక్కడ స్టేజ్ మీద ఉన్న పెద్దలు అందరికీ, విలేకరులకు, మా సోదరు గ్రామానికి వచ్చిన మా విలేజ్ అందరికీ నా యొక్క నమస్కారం. అన్నగారు మా ఊళ్ళో ప్రాబ్లం చాలా ఉన్నాయి అన్న, దయచేసి తిరువారకు ఎందరు వచ్చిందో ఎందరు పోయిందో ఎమ్మెల్యేలు కానీ చాలా వెనుకబడి ఉన్నామన్నా. మేము మా ఊరు వెనుకబడి ఉంది పనులలో. మీరు దయచేసి మా ఊరిని
మొత్తం వచ్చేస్తారని మాకు ఒక ఆశ ఉందన్న. ఇంకా ముందన్న మేము రోజు మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, మాకు పనులు అవుతాయని, మా జీవన్ రెడ్డి ఉన్నాడు, మాకు అన్ని పనులు అవుతాయని మేము చాలా ఆశతో ఉన్నామన్న. మేము ఊళ్ళో రోజు చెప్తానన్నా, ఒక్క రోజు లేకున్నా ఒక రోజు మా అన్న పని చేస్తాడని పబ్లిక్ లో మేము చెప్పుకుంటున్నామన్న. రోజు ఏ పని అయితే ఇంతవరకు ఏం చేయలేదన్న. దయచేసి పింఛన్లు ఇస్తున్నాం, రోడ్ వేయించినాము, చెరువులు ఇచ్చినాము, తర్వాత మిషన్ కాకమీద ద్వారా చెరువులు నమ్మిస్తా ఉన్నాం. మిషన్ భగీరథ ద్వారా 1,80,00,000 రూపాయలు గొట్టు ముక్కలకు ప్రతి ఇంటికి నల్ల విత్తే నీళ్ళు ఇవ్వడానికి వచ్చినాయి. అరే వరుస పెట్టి ఏం చేయాలి అంటే 3 చెరువులు వచ్చినాయా? 5 చెరువులు 5 వచ్చినాయి ఈ గ్రామానికి. మాట్లాడిన అయ్యేస్తుందే మరి ఏం కాలేదంటే మరి అంటలేము. 5 అయిపోయినాయి. చెరలో మేము ముందే ఉన్నాము, చెరల కోసం అంటలేనన్నా. ఊళ్ళో పనులు కొంత వెనకబడి ఉన్నాయి కానీ బాగా ఇబ్బంది ఉందన్న. ఊళ్ళో అంతా ఏమంటున్నారంటే మీరు ఏం చేస్తున్నారా ఎంపీసీ గారు, సర్పంచ్ గారు, ఈ రోడ్డు చూస్తురండి, ఇది చూస్తురండి, బాగా ఇబ్బందిగా మాకు చాలా ఘోరం ఉందన్న. జరుగుతున్న పింఛన్లు కూడా ఇస్తుండ్రు కానీ రోడ్లు, డ్రైనేజీ అవి ఖచ్చితంగా కావాలన్న. బాత్రూమ్లు కూడా అందరు కట్టుకోవాలి. పైసలు అవి మాకు వస్తలేవు, వస్తే అవి పూర్తవుతాయి. రోడ్లు గల్లీ గల్లీకి కావాలి మాకు. రోడ్లు లేక ఇన్ని రోజులు ఎక్కి మీరు ఏం చేసిండ్రు, ఏం చేయలేరు అని అంటున్నారు. మా ఇంటి మీదకి వచ్చి అవి మంచిది కాదు. అట్లా జీవనన్నకు నేను విన్నపంగా చెప్తున్నా, రోడ్లు కావాలి ఖచ్చితంగా. మరియు మిత్రులు వేదికను అలంకరించిన సభాధ్యక్షులు సర్పంచ్ గారికి, మరియు స్థానిక ఎంపీటీసీ గంగాధర్ గారికి, మరి ఉప సర్పంచ్ దారం లావణ్య గారికి, మరి మిత్రులు దాదానగర్ విఠలరావు గారికి, రమేష్ గారికి, మరియు మండలాధికారులకు. ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలోనే ఈ తెలంగాణ ప్రజలకు తెలంగాణ నిజంగా వచ్చిందనేది దృఢ నిశ్చయం కనబడుతుంది. ఈ గతంలో ఎన్నడూ చూడని ఇంత తక్కువ వర్షాలైనప్పటికీ ఇలా 5 చెర్లు నిండి కలగలాడుతున్నాయంటే నిజంగా కేసీఆర్ నాయకత్వంలో మిషన్ కాకతీయ ఒక మంచి స్కీము. అది నా భూతో నా భవిష్యత్తు. ఇంతవరకు 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలన కానీ తెలుగుదేశం పాలన కానీ ఎప్పుడూ ఇది జరగలేదు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు జరిగితే మనకు 2 పంటలు పండే అవకాశాలు ఉంటాయి. సార్, ఈ 5 చెర్లు కంప్లీట్ అయినా వృధాపోయే నీరు ఒక మత్తడి ఉంది సార్ ఇక్కడ రాంపూర్ దగ్గర. దాని కింద 550 ఎకరాలు పంపింగ్ అవుతుంది సార్ అమ్మా, నేను కోరుకుంటున్నాను. మరియు అలాగే గ్రామ పంచాయతీ పరిధిలో ప్రభుత్వ పరంగా సీసీ రోడ్లు మరి పైప్ లైన్లు కావాల్సి ఉంది. అలాగే మెట్టిపల్లి టు కొత్తపల్లి 5 కిలోమీటర్ రోడ్ సార్ ఫార్మేషన్ చేసింది. కానీ ఆ రోడ్ కంప్లీట్ చేస్తే కొత్తపల్లి గుంజిలికి మాకు 5 కిలోమీటర్ల డిస్టెన్స్ అవుతుంది సార్. అది మా ఆల్రెడీ ఎంపీలర్ కింద ఫార్మేషన్ అయిపోయింది సార్ కొత్తపల్లి టు మెట్టిపల్లి. అలాగే శ్మశాన వాటికలో బోర్వెల్లు దానికి సంబంధించిన కార్యక్రమాలు. ఇక్కడ 2 శ్మశాన వాటికలు ఉన్నాయి సార్. ఈ 2 శ్మశాన వాటికలు ఎవరైనా చనిపోతే స్నానానికి చాలా ఇబ్బందికరంగా ఏర్పడుతుంది కాబట్టి అవి దృష్టిలో పెట్టుకొని మీరు ఈ 2 శ్మశాన వాటికలు అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కోరుకుంటూ, మరి అలాగే 74/2 కెనాల్ నిజాం సాగర్ మెయిన్ వాటర్ లీకేజ్ ఎక్కువ ఉంది కాబట్టి సీసీ లైనింగ్ చేస్తే రైతులకు ముందుకు నీళ్లు వెళ్తాయని చెప్పేసి మీ యొక్క మనవి చేస్తున్నాం సార్. మరి అలాగే లిఫ్ట్ ద్వారా వచ్చే కెనాలు దరఖాస్తులకు పోతుంటాయి సార్. ఒకటి మెయిన్ కెనాల్, దాన్ని మనం లైనింగ్ చేస్తే ఇంకొక 50 ఎకరాలకు అదనంగా నీళ్ళు ఇవ్వచ్చు ఖచ్చితంగా. మేము ఒకసారి ఎప్పుడైనా మీ ఆఫీసర్లతో పంపించి మీరు నివేదిక తెప్పించుకోండి సార్. అది ఊరికి చాలా లాభదాయంగా ఉంటుంది సార్. అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడు మాకు విలేజ్ లోపల దగ్గర కాంగ్రెస్ టీడీపీ గవర్నమెంట్ లోపల ఇంతవరకు సీసీ రోడ్లు అనేటువంటి టీడీపీ ప్రభుత్వం లోపల ఒకటే సీసీ రోడ్ పడ్డది. ఆర్మూర్ లోపల మీటింగ్ పెట్టినప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి 119 కాన్స్టిట్యున్సీ లోపల ఉద్యమంకు ముందు కాన్స్టిట్యున్సీ లోపల పెద్దలు కేసీఆర్ గారు మొదట తొలి టికెట్ అన్న జీవనన్న గారికి డిక్లేర్ చేయడం జరిగింది. ఎందుకంటే అన్న కేసీఆర్ దగ్గర మంచి సంబంధం ఉంది కాబట్టి దయచేసి జీవనన్న గారు మా విలేజ్ ఇప్పుడు అన్న నర్సగారు చెప్పినట్లు D74 మెట్టు నుంచి మెట్పల్లి దాకా కెనాల్ ఉందన్న.
దానికి ఇన్స్ట్రుమెంట్ లోపల 4 తూములు ఉంటే 40 తూములు ఒడిసేసారన్న. ఆ నీళ్లు మెట్పల్లి వరదాకి వెళ్తలేవు. దయచేసి దానికి 2 సైడ్ల సీసీ పెట్టితే ఆ నీళ్లు మెట్పల్లి అల్వాపూర్ దాకా పోయే అవకాశం ఉంటుందన్న. మోడల్ పూర్తి చేసినామన్నా. ఇంకా దానికి కింద ఫ్లోరింగ్ కోసము మాక్సిమం ఒక 5 లక్షలు ఫ్లోరింగ్ పెట్టాలన్నా. మరి అదేవిధంగా రాయరాజేశ్వరి గుడి ఉందన్న ఇక్కడ బొంకని పిలిచారు. దానికి కాంపౌండ్ వాళ్ళకు ఒక 4-5 లక్షలన్నా. మీరు దయచేసి, ఎందుకంటే మీతో అయితే అన్న పనులు కాబట్టి దయచేసి మా గ్రామం తరఫున మరియు మా గ్రామ పంచాయతీ తరఫున అన్న మా ఒకటి విలేజ్ కాకుండా మెట్పల్లి కానీ, ఎంకపూర్ కానీ, రాంపూర్ కానీ సీసీ రోడ్లు లేవన్నా, డ్రైనేజీ లేవు. మరియు ముఖ్యంగా నేను ఉత్తక ముందటి నుంచి అన్న రాంపూర్కు మాకు ఆమ్లెట్ విలేజే. దానికి ఎన్నో గవర్నమెంట్లు, తెలుగుదేశం కాంగ్రెస్ ఎన్నో గవర్నమెంట్లు వచ్చినాయి. కానీ వాళ్లకు ప్రస్తుతం నడకందుకు దారి లేదన్నా. దాన్ని అప్పుడే పనికార పథకంగా దారి పెడతామంటే అంత భూములు అందరూ లొల్లి పెట్టి బంద్ చేసారన్న. దయచేసి వాళ్ళకు రాంపూర్ పొలకు దయచేసి అన్న, వాళ్ళకు రోడే లేదు. ఇప్పుడు నైట్ 10 కొట్టిందాక వచ్చి వద్దలకే నడుచుకుంటూ పోతున్నా. రాంపూర్ వాళ్ళకు ఇక్కడ నుంచి రోడ్ ఇస్తే బాగుంటుందని నా యొక్క మనం ఇంతతో పనిచేస్తున్నాం. ప్రజా దర్బార్ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక సర్పంచ్ పుట్ట లక్ష్మి గారు, ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ప్రియతమ నాయకులు పెద్దలు జీవన్ రెడ్డి గారు, ఎంపీటీసీలు, వివిధ గొట్మకల గ్రామ పంచాయత్ పరిధిలోని వెంకటాపూర్, మెట్పల్లి, రాంపూర్, గొట్మకల గ్రామస్తులందరికీ మరియు ప్రెస్ సోదరులందరికీ ఈ సందర్భంగా శుభాభివందనాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎన్నలేని విధంగా ఒక కొత్త ఒరవడిక మన ఎమ్మెల్యే గారు 119 కాన్స్టిట్యున్సీలో లేని విధంగా ఒక కొత్త ఒరవడికతోని ఈ పల్లెని ప్రజా దర్బార్ కార్యక్రమం పెట్టడం జరిగింది. దీంట్లో మరి ఎండిఓ, ఎంఆర్ఓ వారి సిబ్బంది కూడా ఉన్నారు. మరి ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో గ్రామంలో, మరి సమస్యలు కొన్ని ఆర్థిక పరం లేని సమస్యలు ఇక్కడనే పరిష్కరించాలా. ఆర్థికమైన సమస్యలు టెక్నికల్ ఏదైనా ఉంటే అవి కూడా శాంక్షన్ చేసుకోవాలనే ఉద్దేశంతో మరి మీ దగ్గరకు వచ్చి, ప్రభుత్వమే ఎమ్మెల్యే గారు మీ దగ్గరకు వచ్చి మరి ఈ పల్లె నిద్ర ప్రజా దర్బార్ చేపట్టడం జరుగుతుంది. మరి గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక ఎమ్మెల్యేను కలవాలంటే మనము జిల్లా హెడ్ క్వార్టర్కు హైదరాబాద్ వెళ్ళవలసిన పరిస్థితి ఉండే. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. కాబట్టి మరి ఈ రోజు ఈ మన ఎమ్మెల్యే గారు మన కాన్స్టిట్యున్సీలో ఈ రోజు 30వ పల్లె నిద్ర చేస్తున్నాడు. కాబట్టి మరి ఈ రోజు పల్లె నిద్ర చేసి మన సమస్యలు తెలుసుకొని రేపు పొద్దున మన గ్రామం వార్డు తిరిగి మరి ఇంకేం సమస్యలు మీరందరూ మరి ఇప్పుడు చెప్పినట్టు, నర్సగౌడ్గా చెప్పినట్టు, దేవన్న ఎంపీటీసీ గారు చెప్పినట్టు ఈ గ్రామ పంచాయత్ పరిధిలోని మరి రాంపూర్ గాని, రాంపూర్ చెరువు మన మిషన్ కాకతీయాలు తేయడం జరిగింది. అసలు కట్ట వెడల్పు 4 మీటర్లే ఉండాలో ప్రొవిజన్ ఉంది. కానీ విలేజ్ల కోరిక మేరకు దాన్ని 6 మీటర్లు కూడా వెడల్పు చేయడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారు మరి అది 1.5 కిలోమీటర్ ఉంటుంది, దాన్ని కూడా మరి బీటీ రోడ్ చేయాలని వెంకటపూర్ ఇప్పుడే విషయం అయిపోతుంది. అట్లాగని మెట్పల్లి, గొట్మకల ఈ రోడ్లు చేయాలి. అట్లాగే కమ్యూనిటీ హాల్స్ ఇప్పుడు వెంకటపూర్లో అసలు ఒక్క కమ్యూనిటీ హాల్ లేదు. ఎమ్మెల్యే గారు ప్లేస్ ఉంది అక్కడ. కమ్యూనిటీ హాల్ మీన్ అన్ని కులాలకు సంబంధించి ఒకటే కాదు, మాకు ఒక కులం కానీ కాదు. మరి ఏమున్నా మీరు పరిష్కరించాలని చెప్తూ, మరి మీకు తెలుసు మన ప్రియతమ ముఖ్యమంత్రి కాదు, వారి 5 పంచప్రాణాలు ఒకటి మిషన్ కాకతీయ. మనం చూసినాం మన గ్రామ పంచాయతీ పరిధిలో 5 చెరువులు ఉన్నాయి. 5 చెరువులు కూడా ఫుల్ కంప్లీట్ అయినాయి. 20% వాటర్ దొరికింది కాకట్టుకు. విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ప్రజలకు మరియు సభాధ్యక్షులు స్థానిక సర్పంచ్ లక్ష్మక్క గారికి, ఉప సర్పంచ్ లావణ్య గారికి, ఎంపీటీసీ గంగాధర్ గారికి, అదేవిధంగా నర్సగౌడ్ గారికి, వేదిక పైనటువంటి సీనియర్ నాయకులు విఠలరావు గారికి మరియు మండలాధ్యక్షులు ప్రభాకర్ గారికి, వేదిక పైనటువంటి మహేష్ ఎంపీ అడంబర్ గారికి, శిరీష పురుషోత్తం ఎంపీ గారికి, వేదిక పైనటువంటి రమేష్ గారికి, వేదిక పైనటువంటి ఇతర ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున చాలా మంది ఉన్నారు. కాబట్టి మరియు ఇంత సమయం ఇది గవర్నమెంట్ డ్యూటీ కాకుండా ప్రత్యేకంగా మాతో అభిమానంతో
మరి ఈ కార్యక్రమానికి మరి ఎమ్మెల్యేనే ఊర్లో అనుకుంటే మేము పోవాలన్న ఉద్దేశంతో వచ్చినటువంటి మా ఎంఆర్ఓ ఎంపీడీఓలకు ఎంఈఓ గారికి మీడియా మిత్రులకు ఇంత సమయం ఆలస్యమైనా కానీ మా కోసం వేసి ఉంటున్నటువంటి మీడియా మిత్రులకు మరియు ప్రధానంగా గొట్టుముక్కల గ్రామస్తులకు మరియు ఈ విలేజ్ గ్రామ పంచాయతీ కింద వచ్చే మరి ఇతర ఆమ్లెట్ గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అక్క చెల్లెలకు అన్న తమ్ములకు దళిత నాయకులకు యువకులకు విద్యార్థులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులెత్తి తెలంగాణ ఉద్యమ పాదాభివందనాలు తెలియజేస్తాను. నిజంగా చాలా మంది బాబు మీ కథరాలు ఎక్కువ మళ్ళీ కథ ఎంత ఖరాబ్ చేస్తావు ఇది వచ్చినందుకే మీ ఊరు వచ్చి పడుగుతున్నాయా లేదా చెరువుల కూడిక సార్ నీసిరా లేదా వచ్చిందా లేదా నాన్న చెప్పుడే అంతే కదా. గతంలో ఈ 50 స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడైనా ఎమ్మెల్యే ఎవరైనా వచ్చి పన్నడా మీ ఊర్లో ఎవరైనా వన్నారా? సరే ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయినా అల్లా ఉత్తి అద్భుత దీపం ఇస్తా. ఇక మా సర్పంచ్ మా వీడియోలు ఇచ్చిర్రు పెద్ద లిస్ట్ ఇచ్చిర్రు లారెడున్నాయి. మరి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు ఇవన్నీ ఇది ఇచ్చిపోతున్నట్టు నా పైసా ఒక్కటి మిగిలది. ఒక్క గొడ్డు ముక్కలకే 3 కోట్ల రూపాయలు అయిపోతాయి. నిజంగా చెప్తున్నా. ఇంటింటికి మట్టిపోయే మా ఉప సర్పంచ్ ఏమన్నది సీసీ రోడ్లు ఉన్నాయంటే మరి 70 ఏళ్ళ నుంచి ఉన్నాయా? మాట మనల్లో మాట ఉన్నాయా? డ్రైనేజ్ ఉన్నాయా? గతంలో పాలించి వెళ్ళి మీరు ఓటేజ్ వల్ల అది వేసుంటే నాకు ఈ కర్మ ఎందుకు పడుతుంది? ఇక వచ్చి మాట్లాడి మీ కష్టాలు సుఖాలు ఎందుకు తెలుసుకోవాలని. ఒకవేళ వాళ్ళు చేస్తే నేను వచ్చింది 2 ఏళ్ళు అయింది, ఇంకా 3 ఏళ్ళు ఉద్యోగం ఉన్నది. ఒక జీతగాడి లెక్క 365 రోజులు పని చేస్తా ఉన్నా. ఇవాళ గుడ్ పని ఇడిపించినా లేదా మీ అందరికి? మీ 5 చెరువులు నిండినాయా లేవా? చరిత్ర ఆర్మూర్ చరిత్రలో జూన్ మాసంలో పొలాలు యాపేసేటప్పుడు తుకాలు వేసేటప్పుడు నీళ్ళు ఎప్పుడు అందినాయా చెరువులకు? ఇది ఫస్ట్ టైం హిస్టరీలో కేసీఆర్ గారికి దండం పెట్టి కవితకు దండం పెట్టి నీళ్లు తీసుకొచ్చి 40 చెరువులు ఏ ఊరు నుంచి ఏ ఊరు పోయినా కానీ కలకలకలలాడుతున్నాయి నీళ్లు. కడుపు నిండా అన్నం తిన్నంత సంతోషమైంది నాకైతే. ఆర్మూర్ నుంచి ఈడు దాకా 40 నుంచి 45 చెరువులు నిండినాయి. ఎప్పుడైనా నిండినాయా? ఏంది అంటే గప్పట్లో మాట్లాడారు ఈ ఊరికి వచ్చేవాళ్ళు తెలంగాణ తేమతే మత్తి చెప్తావు తీయాలన్నారు. ఈయన తెలంగాణ వస్తే ఏమొచ్చిందంటే మా గొట్టు ముక్కల ప్రజలకు మా అక్క చెల్లెలకు దాదాపుగా ఈ ఒక్క గ్రామానికి 660 మందికి పెన్షన్లు వస్తా ఉన్నాయి. 660 ఒక్కొక్కరికి 1000 రూపాయలు. గతంలో 200. ఆ 200 చారణ కోడికి బారణ మసాలా. ఎంఆర్ఓ ఆఫీస్ ఆ నుంచి పోతే 50 రూపాయలు, ఈ నుంచి ఆడిపోతే ఆ నుంచి ఈడికొస్తే ఆటోకి 50 రూపాయలు. ఆకు అక్క పొడవుతో అలవాటు ఉంటుంది మన అక్కలకు. ఇక బాపులకు అయితే బీడి కట్ట అలవాటు ఉంటుంది, వాళ్ళతో 50 రూపాయలు. ఇక చాయ్ తాగి పూజ తింటే 50 రూపాయలు. మిగిలిన ఏమన్నా అల్లికి అల్లి పూజ అయిందా? ఆ నుంచి ఈడికి వచ్చి ఈ నుంచి ఆడిపోయేసరికి అంత అల్లికి అల్లిపోయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క మాట్నూర్ మండలంలోనే 10,947 మందికి 1000 రూపాయల చొప్పున పింఛన్లు ఇస్తున్న గొప్ప ప్రభుత్వం. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా 29 రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా అత్యధిక ప్రజా సంక్షేమం కోసం డబ్బులు ఖర్చు పెడుతున్న ఒక రాష్ట్రం ఉందంటే అది కేవలం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం. 1000 రూపాయలు ఇస్తున్నాం బ్రహ్మాండంగా. ఇవాళ ఒక ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమందికి దాదాపు ఒక కుటుంబంలో 10 మంది ఉంటే 6 కిలోల చొప్పున 60 కిలోల బియ్యం ఇస్తాను. 1000 రూపాయల పింఛన్లు ఇస్తే 10 కిలోల బియ్యం కొనుక్కుంటే 50 కిలోలు 30 కిలోలు 40 కిలోలు అనుకుంటే దాంట్లో జీవితం ఇవాళ వృద్ధాప్య జీవితంలో చాలా సంతోషంగా బతుకుతాను. ఇవాళ కాకతీయుల కాలం నుంచి ఇప్పటిదాకా ఎవరైనా చెరువులు తమ్మిండా గొడ్డు ముక్కులలో? ఒక్క నిమిషం ఏ బాబు, చెరువుల కట్ట నాకు గుర్తున్నది. చిన్నప్పుడు మా తాత చెప్పేది, అరే ఊర్లో చెరువుల నీళ్లుంటే ఊరు నీళ్ళు పిల్లనిచ్చారట. గొడ్డు ముక్కులకు అప్పటి కాలంలో తాతల కాలం గొడ్డు ముక్కుల ఇట్లా మా పిల్లనిస్తామని అనుకుంటాం. గొడ్డు ముక్కులకు ఏంటంటే అరే ఆ ఊర్లో చెరువులు ఎన్ని ఉన్నాయి అంటే, అరే 7 చెరువులున్నాయి. అరే 7 చెరువులుంటే బతికి బయట పడతారా? వ్యవసాయం మంచిగా ముందరికి వెళ్తావు రాని పిల్లనిచ్చేదట. అట్లాంటిది కాకతీయుల కాలం నుంచి ఇప్పటిదాకా ఎమ్మడైనా కట్ట మీద చెరువు మట్టి వేసాడు ఉన్నాడా? తూముగోడ వేసాడు ఉన్నాడా? ఫీడర్లో పనిచేసినాడు ఉన్నాడా? సిమెంట్ కాలువ పెట్టినాడు ఉన్నాడా? కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక చెరువు బాగుపడితే గ్రామం మొత్తం బాగుపడుతుంది. ఊర్లో చెరువులో నీళ్లుంటే చేపలు కట్ట గుండైనా బాగుంటుంది.
బట్టలుకే సాకరైనా బాగుంటాడు. కట్ట మీద ఈత చెట్టు పెరుగుతాయి, కళ్ళు వస్తుంది, కళ్ళు అందరం తాగుతాం, మంచిగా అంటాం. కట్ట కింద రైతు బాగుపడతాడు, చెరువు మంచిగా నీళ్లుంటాయి, మట్టి తీస్తే రైతన్న చెరువులో తోట బాగుపడుతుంది. ఊరి కింద మొత్తం యావత్ బోర్లన్నీ మంచిగా నీళ్లు నిండా ఉంటాయి, మనకు భూమిలో నీళ్లు ఇంకిపోకుండా ఉంటాయి. ఇన్ని లాభాలున్నాయి. పిట్టలు, బర్రెలు, గొర్రెలు నీళ్లు తాగుతాయి. ఇలా ప్రతి ఒక్కరికి లత్తి. అంటే ఒక గ్రామంలో ఎంతమంది ఉంటే అంతమందికి లాభం జరుగుతుంది. అట్లాంటి చెరువును చరిత్రలో ఎవరు చేయని విధంగా ఇవాళ ఆ పుడిక తీసి ఇవాళ 5 చెరువులు ఒక గొట్టిముక్కల గ్రామంలో, ఒక మారుమూల అంతర్గత గ్రామంలో 5 చెరువులు ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం గౌరవనీయులు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఉత్త సపండ్లు కాదు, 5 చెరువులు పుడిక తీసినాం, అవతల పడేసినాం, నీళ్లు కూడా నిండినాయి గుంట వచ్చి. ఒక్క నిమిషం, 5 చెరువులు మీ ఊరు, మీదే నాదే ఊరు, మీకే పడుకుంటే ఒకటి, ఇంకా దర్గా ఒకటి, ఇంకా అరే ఉత్తానే ఇంతమంది వచ్చి అబద్ధం చెప్తాను నేను ఛాయలో వచ్చి నన్ను ఉల్టా సీదా మాట్లాడతాను. కూర్చోను. 5 చెరువులు ఇచ్చినాం. ఇవాళ కలగలలాడుతా ఉన్నాయి 5 చెరువులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక గ్రామ పంచాయతీకి ఇవాళ గొట్టిముక్కులో ఏ ఒక్క నా అక్క చెల్లు నెత్తి మీద బిందెత్తుకోవద్దు. ఇవాళ గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఏ నీళ్ళు అయితే తాగుతున్నా ఫిల్టర్ నీళ్లు, మీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అయితే ఏ నీళ్ళు అయితే తాగుతున్న ఫిల్టర్ నీళ్లు, అదే ఫిల్టర్ నీళ్లు ప్రతి ఇంటికి నల్లా తిప్పితే నీళ్లు మేమిస్తాం. ఒకవేళ ఇవ్వకపోతే ఓట్లు అడగమని చెప్పిన దమ్మున ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి 40,000 కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ చెప్తున్నాం. ఇవాళ ఆర్మూర్లో 6,500 కనెక్షన్ ఇస్తుంది. మెయిన్ రోడ్ నుంచి మాణిక్ బండర్ కా నుంచి గొట్టుముక్కలకు, గొట్టుముక్కల నుంచి ఇళ్ల గల్లీలకు, గల్లీల నుంచి మన ఇళ్లకు, మన ఇంట్లో ముందరికెంచి మళ్ళా మన కిచెన్లకు ప్రతి ఇంటికి నల్ల ఇస్తే నీళ్లు. ఈ 2 ఏళ్లలో మీ గొట్టుముక్కలకు కూడా సంవత్సరం నరలోపే ప్రతి ఇంటికి నల్లా కలెక్షన్ వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. దానికి 2 కోట్లు ఖర్చు పెడుతున్నాం. మన మండలంలో 60-70 కోట్లు ఖర్చు పెడుతున్నాం. మన నియోజకవర్గంలో 450 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఇది మా నీతి జాతి. అంటే ఏ ఒక్కన గొట్టుముక్కల అక్క చెల్లెలు అందరూ నెత్తి మీద బిందెత్తుకొని పోవద్దు. ఇంట్లోకే నల్ల ఇస్తే నీళ్ళు రావాలి. ఇవాళ ప్రతి ఒక్క మా తల్లి చెల్లి జీవితంలో 2 నుంచి 3 గంటలు నీళ్ల కోసం టైం వేస్ట్ అవుతుంది. నీళ్ళు ఇస్తాను వచ్చిందా? 40,000 కోట్ల రూపాయలతో టెండర్లు వేసి ప్రతి ఇంటికి నీళ్లు ఇస్తామన్నాం. పనులు జరుగుతూ ఉన్నాయి. మీరు నిజామాబాద్ నుంచి హైదరాబాద్ రండి, ఆర్మూర్ నుంచి నిజామాబాద్ రండి, నిజామాబాద్ నుంచి నందిపేట రోడ్ ఉంటుందండి, ఎటు చూసినా పైపులే కనబడుతున్నాయా లేవా? ఆ నీళ్లు తీయాలి ఈ ప్రభుత్వం ఇస్తా ఉంది. ఇట్లా గతంలో కరెంట్ అడిగితే ఏమైంది? బషీర్బాగ్ చౌరస్తాలో కాల్చింది. ఏమిటా కరెంట్ అడుగుతారని కాల్పులు జరిపారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 గంటల కరెంటు 24 గంటల తొందరలో ఇవ్వడానికి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఇవాళ రైతన్నకు పగటిపూట కరెంట్ ఇస్తుంది. లేకపోతే ఇప్పుడు ఎవరన్నా ఉంటుందా? ఒక 5 ఏళ్ల కిందట గాంధీ గారు అనుకుంటుంది. ఎందుకంటే 12ంటికి లేవాలా, కరెంటు పోవాలా రావాలా, పోయినోడు ఇంటికి వస్తాడా లేదా తెలియదు, వాడికి పాము కుడతాయో తేలు కుడతాయో తెలియదు. అంతేనా కాదా? ఎవరు తప్పు చెప్తున్నా? అరే మా బాపు అమ్మ కూడా లేదు, నేను కూడా వేరే గాంధీ గారు అనుకుంది అంతుల వారిగా కట్టుకుంటూ ఇస్తున్నాం. రానున్న 2-3 ఏళ్లలో 24 గంటలు కరెంట్ ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఈ విధంగా తెలంగాణ స్టేమ్ వచ్చింది. మా అమ్మలకు 1000 రూపాయల పింఛన్లు వచ్చింది. 6 కిలోలు 10 మంది ఉంటే కుటుంబంలో 60 కిలోల బియ్యం వచ్చినాయి. పిల్లగాళ్ళు హాస్టళ్లలో చదువుకుంటే సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. ఎవరైనా సన్న బియ్యం ఇచ్చిందా? గతంలో తొడ్డు బియ్యం, పురుగుల వాట బియ్యం, ముక్కిపోయిన బియ్యం తింటే పొద్దంతా పైకన కలగాల, గసంటి బియ్యం ఇచ్చింది ప్రభుత్వాలు. ఆ బియ్యం గిన్నెల్లో ఇయ్యాల ఎంతో పరేషాన్లో ఉండి గిట్లున్నారు, కడుపులో నట్టలై. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏ బియ్యం తింటా ఉన్నారో, వాళ్ళ మనమడు ఏ బియ్యం తింటా ఉన్నాడో, మీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఏ బియ్యం తింటా ఉన్నారో, మా దళిత అక్క చెల్లెల బీసీ పిల్లలందరూ కూడా హాస్టళ్లలో అదే బియ్యం తింటున్నారు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇది తెలంగాణ వస్తే తేడా. ఏం చెప్తున్నారు తేడా అంటే మాక్లూర్ టు నందిపేట రోడ్డు, నిజామాబాద్ టు ఆర్మూర్ 4-way లైన్, ఆర్మూర్ లో పొందపడకల ఆసుపత్రి, మన నందిపేట నుంచి ఆదిలాబాద్ పోవాలంటే మాక్లూర్ వాళ్ళు నిర్మల్ పోయి తిరిగిపోవాలా? నందిపేట నుంచి ఆదిలాబాద్ పోవాలంటే
ఇట్లా తిరిగిపోవాలా. నిర్మల్ నుంచి ఆస్ట నుంచి భయంస తిరిగి రావాలి 130 కిలోమీటర్లు అవుతుంది. కానీ ఇలా మాటూరు లెక్కన పిల్లని ఇవ్వండి ఆదిలాబాద్ పోవాలంటే ఈ నుంచి నిజామాబాద్, నేను నుంచి నందిపేట 15 కిలోమీటర్లు, ఆ నుంచి గంగ దాటాలంటే 5 కిలోమీటర్లు, 15 కిలోమీటర్లు పోయి ఆదిలాబాద్ జిల్లాలో పడుతుంది. దానికి గాను 127 కోట్ల రూపాయల శాంక్షన్ చేపించుకొచ్చానని చెప్పి సందర్భంగా మీ అందరికి తెలియజేస్తుంది. ఒక 50 అవుతుంది సుట్టరికం ఉంటే ఆయన ఈ బ్రిడ్జ్ అవుతారు కానీ చౌతల పోవచ్చు. గతంలో తొట్టిలో వేడు పుట్టిలో వేడు పోయినోడు అత్తలా లేదా వాడికే తెలియదు. ఇది గతంలో. అంటే గత ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వానికి తేడా చెప్తాను, దయచేసి అర్థం చేసుకోవాలి. నేను ఎందుకు వచ్చినంటే నేను అన్ని చెప్తే మీరు మళ్ళా కూడా అంటే మీరు కూడా తిడతారు. ఓకే, కొంతమంది పింఛన్ రావాలి కోపం రాదా? రోడ్డు ఎక్కువ కోపం రాదా? నేనేమంటానంటే అల్లావుద్దీన్ అద్భుత దీపం చేయ, నేను రాత్రికి రాత్రి ఇది ఎత్తా అది ఎత్తా అంటలే, ఇప్పటికో ఎత్తున్నా. ఇన్ని పేపర్లు ఇచ్చి ఇవన్నీ ఎత్తాను నేను చెప్తాలే. ఇలా నాకు ఆటమైన కాడికి ఎత్తా, అంతేనా కాదా? నువ్వు వచ్చినావు బిడ్డ, నువ్వు ఇస్తావా సస్తావా మొత్తం కావాలంటే నేను ఎరికం చేయాలి, నేను ఎవరికం చేయాలి చెప్పుడు, అంతేనా కాదా? కాబట్టి అర్థం చేసుకోవాలి. ఈ విధంగా మన ప్రభుత్వం ముందరిపోతా ఉంది. ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా గతంలో తెలంగాణ ఉద్యమంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం ఎట్లా చేసినామో అదే విధంగా ఇయ్యాల ప్రతి ఒక్కరికి. ఒక ఇంట్లో ఒక రైతు ఉంటే 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ చేసినాం. ఇక అవతల పక్కన మాట్లాడతారు, వాడిని వ్యక్తి కాదు కత్తి కాదు. అరే 50,000 ఇచ్చినట్టు 17,000 కోట్ల రుణమాఫీ చేసి మన నియోజకవర్గంలో దాదాపుగా 10,000 మంది రైతులకు 1,00,000 రూపాయల చొప్పున నిధులు కేటాయించిన గొప్ప ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. అరే 50,000 వచ్చినాయి నాకు అంటే 50,000 పుకాటుకు వచ్చినాయి, మంచి కాదా? నేనేమంటున్నంటే మా రైతన్నలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అమ్మ తల్లి చెల్లి మా అన్నలు, రైతే రాజు, రైతే దేశానికి వెన్నుముక, రైతు లేని రాజ్యం లేదన్నారు. ఎలక్షన్ల ముందు ప్రతి ఒక్కరు ఇదే మాట చెప్తాడు, నేను చెప్తా అవతల పక్క వాడు కూడా అదే చెప్తాడు, అంతేనే కదా? కానీ రైతుల గురించి పట్టించుకున్న పాపాన్ని ఎవరు. గతంలో ఈ ప్రాంతంలో ఎర్రచొన్న రైతుల బకాయిలు 11.5 కోట్లు అడిగితే నేను 7 రోజులు ఆమరణ దీక్ష చేసిన. ఈ కొట్టుముక్కులు కూడా కొంతమంది వచ్చి నాకు సపోర్ట్ గా, అరే ఏంది అంటే అప్పుడు కట్టా పోలీసులు వచ్చి కాల్పులు జరిపారు. ఒక 5-6 మంది రైతులకు కడుపులో బుల్లెట్లు తిరిగినాయి. పైసలు అడిగిన పాపానికి కడుపులో బుల్లెట్లు తిరిగితే మేము వచ్చిన తర్వాత మేము చెప్పినాం, ఎన్నికల కంటే ముందు మేము రాగానే ఖచ్చితంగా ఎర్రజొన్న బకాయిలు ఇస్తామని చెప్పినాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరుగురికి వచ్చినప్పుడు అయ్యా వేదిక పైన 10,000 మంది చూస్తుంటే కాళ్ళకు దండం పెట్టి మా రైతులకు పైసలు కావాలని చెప్పి 11.5 కోట్ల రూపాయల డబ్బులు ఇప్పించిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. రైతులకు తెలంగాణ వస్తే ఏమైంది, వాళ్ళు కాల్పులు జరిపి మేము పైసలు ఇచ్చినాం. రైతు రుణాలు 17,000 కోట్ల రూపాయలు మేము ఇచ్చినాం. ఇన్పుట్ సబ్సిడీ ఇస్తా ఉన్నాం. ఉత్పత్తి తీసుకొచ్చిన మంత్రిని నేను కరువు మండలం అరే వస్తాయి, ఒకరోజు వెనక ముందు వచ్చేవైతే వస్తాయి కదా. ఇక రాత్రికి రాత్రి అంటే మేము దేవులమా ఎన్ని చేయాల? కాబట్టి కొంత ఓపిక పట్టాలి. 5 ఏళ్ళు కాకపోతే 10 ఏళ్ళకి చేస్తాం. మీరు 70 ఏళ్ళు ఏం తిట్టిరు? గొడ్డి కూరల పండుగ ఏంటిరా? 70 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు పాపను ఆగే పాపాలు. మేము బతుకుడు గురించి కాదు, మరి స్వాతంత్రం వచ్చింది నేను చెప్తున్నాను. నేను వేరే లెక్క చెప్తున్నా, నువ్వు వేరే లెక్క చెప్తున్నావు. 70 సంవత్సరాల స్వాతంత్ర చరిత్రలో కనీస సౌకర్యాలు అనేటువంటి మంచినీళ్ళు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి గత పాలకులది. ఇవాళ నల్గొండ జిల్లాకు పోతే ఫ్లోరైడ్ ఎఫెక్ట్, ఇవాళ ఒట్టుముక్కులలో పోతే పాపాల నీళ్ళ సగం మంది లేపడితే మోకాళ్ళ నొప్పులు, కిడ్నీల రాళ్ళు, హార్ట్ అటాక్, క్యాన్సర్లు వస్తున్నాయో లేదు. సర్వ రోగాలకి ఇలా కారణం ఏంది? మంచినీళ్లు. ఇదే ఫిల్టర్ నీళ్ళు తాగితే వస్తుండేనా? దొడ్డు నీళ్లు, బరస నీళ్లు, ఆగమైన నీళ్లు, ఫ్లోరైడ్ నీళ్లు తాగేటి. బోర్ నీళ్ళు తాగితే ఎట్లయితుంది మన హాలతు? మొక్కలలో నొప్పులు లేవా? నడుము నొప్పులు లేవా? కిడ్నీలలో రాళ్ళు లేవా? ఇవన్నీ కూడా ఈ మంచినీళ్ళు తాగకపోవడం. కానీ ఆ రోగాలను పోగడానికి, బంగారు తెలంగాణ నిర్మాణం జరగడానికి, తెలంగాణలోని ప్రజలందరూ ఆరోగ్యవంతంగా ఉండడానికే ఇవాళ మంచినీళ్ళ పథకం ఇస్తాను. అరే దానికి లొల్లి పెడతారు. మంచినీళ్ళు ఎత్తమంటే లొల్లి, చెరువు దవ్వుతామంటే లొల్లి, మల్లన్న సాగర్ కడతామంటే లొల్లి. మేము ఏది అవునంటాను కాదనరా, ఏది మేము అవునంటే మేము ఎస్ అంటే వాళ్ళు లో అనాల. మేమేమంటామంటే ఇవాళ మల్లన్న సాగర్ లో పోతే అడ్డంకేసింది,
మేము శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లో మన 18 గ్రామాలు మునిగిపోయినాయి. మనము ఆ రోజు అట్లనే ఆపితే ప్రాజెక్ట్ కట్టేదా? ఇలా ఒకటేసారి పైసలు ఇస్తాం బిడ్డ రైతులకు అని చెప్తే 8 గ్రామాలు మునుగుతాయంటే దానికి అడ్డం ఎత్తారు. మరి 40 సంవత్సరాల కింద మునిగినటువంటి 18 గ్రామాలకు ఇప్పటి వరకు పైసలు ఇవ్వలేదు. ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని అత్యధికంగా 43 సంవత్సరాలు కాంగ్రెస్ వాళ్ళు పాలించారు, 17 సంవత్సరాలు టీడీపీలు పాలించారు. మీరు ఏం దిద్దిరు అంటే ఏం దిద్దలేరు. రైతులకు చెప్పులు అరిగిపోతున్నాయి, ఇప్పటికి వాళ్ళకి పైసలు వచ్చింది లేదు, పోయింది లేదు. అదంతా ఎందుకు? కుప్ప ఎత్తిపోతాను. పేరు కుప్ప, మా ప్రభాకర్ నాడు ఇక్కడ పేరేమో కుప్ప, కుప్పకు నిలవాలి. మొన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 23.5 కోట్లు శాంక్షన్ చేపించి అదనంగా 8 గ్రామాలకు గుప్ప గ్రామంతో పాటు అంకాపూర్ దాకా నీళ్లు తెప్పించడానికి మేము ప్రయత్నం చేశాం. 23 కోట్లు శాంక్షన్ అయిన టెండర్లు కూడా అయిపోయినాయి, పని కూడా ప్రారంభమవుతుంది. గది మా నీతి జాతి. వాళ్ళు పెండింగ్ పెట్టినాయి, వాళ్ళకి చేతగానివి వాళ్ళకి వదిలేసినాయి. ఆర్మూర్ ప్రాంతంలో ఆలూరు బైపాస్ రోడ్ అన్నారు, బైపాస్ రోడ్ 40 ఏళ్ళ నుంచి కాలే. ఆర్టీసీ బైపాస్ రోడ్ అన్నారు, 40 ఏళ్ళ నుంచి కాలే. మేం చేసినాం. 100 పడకల ఆసుపత్రి 30 ఏళ్ల కింద మాట్లాడిరు, వాళ్ళు ఏలో మేం చేసినాం. 100 పడకల ఆసుపత్రి అయింది. చిత్తులగుట్టకు రోడ్డు, దేవుడి దగ్గరికి రోడ్డు కావాలంటే ఓడయ్యలే. మేము 4,80,00,000 రూపాయలతో ఇలా డబల్ రోడ్డు బ్రహ్మాండంగా మీదకి వేస్తా ఉన్నాం. ఈ విధంగా చెప్పుకుంటా పోతే మీ అందరికి ఆకలి అయితే నాకు నా మీద కోపం కట్టు. చాలా ఉన్నాయి. లక్కంపల్లి సెచ్చు 450 కోట్ల రూపాయలతో 450 ఎకరాల్లో 9 ఏమైంది? ఏం రబిడ్డ అంటే అందులో దుకాణం పెట్టుకున్నారు. పరిశ్రమలు రావు, రైతులకు భూమి. మేము చెప్పినాం, మేము గెలిచిన తర్వాత భూములన్న వాపస్ ఇస్తాం, లేకపోతే పరిశ్రమలన్న పెడతామని చెప్పినాం. వచ్చిన వెంటనే కవితక్కని నేను ఎలక్షన్ల ముందు చెప్పిన, కవితక్క నన్ను ఇద్దరిని గెలిపిరన్న. అప్పుడు ఏమన్నా లక్ష్మక్క ఆ ఇద్దరు ఎందుకు గెలిపి అలా చెప్పు అన్నది. అప్పుడు చెప్పిన, మీరు ఏమైనా బాధలుంటే, మీకు ఏమైనా కష్టాలు వస్తే మీరు పోయి నాకు చెప్తే నేను పోయి అక్కకి చెప్తా, అక్కకు పోయి బాబుకి చెప్తాను, ఇక రావా పైసలు అని చెప్పినా లేదా? ఇవాళ అక్క పోయి బాబుకి చెప్తుంది, మొత్తం పైసలు తీసుకొస్తున్నాం. ఇవాళ లక్కంపల్లి సెర్చ్ 1000 కోట్ల రూపాయలతో మొట్టమొదటిసారిగా తెలంగాణలోనే మొదటి ఇవాళ సెర్చ్ మేము తీసుకొచ్చినాం. 110 కోట్ల రూపాయలు వచ్చినాయి, ఇంకా 900 కోట్లు రావాలి. మొదటి అక్షరాల్లో ఆర్మూర్ అంటే అభివృద్ధిలో నంబర్ 1. ఆశన్న గారి జీవన్ రెడ్డికి అక్షయ తృతీయ రోజు ఏ విధంగా అయితే మీ అందరి ఆశయంతో మొదటి టికెట్ వచ్చిందో అదే విధంగా అన్నిట్లలో కూడా మొదటినే ఉన్నాం. మొదటి బ్రిడ్జి మనదే, మొదటి 100 పడకల ఆసుపత్రి రాష్ట్రంలో మనదే, మొదటి సీటు మనదే, మొదటి రెవెన్యూ డివిజన్ మనదే, మొదటి సెర్చ్ మనదే. ఇట్లా తీసుకుంటే మొదటి రిజిస్ట్రేషన్ ఆఫీస్ మనదే. ఒక 15 నుంచి పథకాలున్నాయి. ఇన్ని పథకాలు మేము చేస్తా ఉంటే కూడా మరి ఇంకా నడిచే ఎత్తున పెడతారు, పడుకుని ఎత్తున పెడతారా? అది లంగా బొండారా పోయి నడవదంటారు. ఏది తమ్మ దున్నుతుంది, 3-4 ఎకరాలు దున్నుకొస్తాను, నడిచే ఎత్తున పెడతారు. అంతేనా కాదా? అరే వ్యవసాయం లేరా ఏంది? నడిచే ఎత్తున కొడతారా, పండే ఎత్తున కొడతారా? అట్లా ఇప్పుడు నేను నడిపిస్తా ఉంటే మళ్ళా నన్ను కొడుస్తూనే ఉన్నారు. నాకేం బాధలేదు. మీ బాధలన్నీ ఇక చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. మన గ్రామంలో ఎంతమంది ఉంటే అంతమందికి లబ్ధి చేకూరే విధంగా రైతులుంటే లోన్లు ఇస్తున్నాం, లోన్ రుణమాఫీ చేసినాం, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినాం, 9 గంటల కరెంట్ ఇచ్చినాం, అక్కలకు ఇంట్లకు మంచినీళ్ళు ఇస్తున్నాం, చెరువులు అందిస్తా ఉన్నాం. ఇక ప్రాజెక్టులు కట్టి ప్రతి ఎకరానికి 1,00,000, ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు, ప్రతి ఎకరానికి ప్రతి గుంటకు ప్రతి గ్రామానికి నీళ్లు ఇస్తామని చెప్పినాం. మల్లన్న సాగర్ మరియు ఇతర ప్రాజెక్టుల ద్వారా కడతా ఉన్నాం. ప్రతి ఎకరానికి కూడా నీళ్లు ఇస్తామంటున్నాం. ఈ విధంగా చెప్తుంటే ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా ఆర్టీసీ కార్మికులుంటే వారికి జీతభత్యాలు పెంచాం, ఉద్యోగస్తులుంటే వారికి జీతభత్యాలు పెంచాం, యువకులుంటే ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం. ఇప్పటికీ 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఐటీ డిపార్ట్మెంట్ లో 2 లక్షల ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి. ఇవాళ గ్రూప్ 1 డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ 2 కూడా ఉద్యోగాలను ఫిల్అప్ చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా ఒక గ్రామంలో ఎంతమంది ఉంటే అంతమందికి లబ్ధి చేకూరే విధంగా ఈ ప్రభుత్వం పనులు చేస్తా ఉన్నాయి. అంగన్వాడీ జీతభత్యాలు పెంచమంటే వాళ్ళకి పెంచాం. మా సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు వారికి జీతభత్యాలు పెంచాలంటే వారికి పెంచాం. నొట్టుపల్లి చెరువు నుండి కొత్తపల్లి చెరువు వరకు 5 కిలోమీటర్ దూరం మెటల్ రోడ్ అడిగిర్రు. దానికి నా లెటర్ తయారు చేసి ఇప్పుడే
ప్రభుత్వం దగ్గర దాని గురించి అడుగుతా అని చెప్పి సందర్భంగా మీ అందరికి నేను తెలియజేస్తాను. మెట్టు నుండి మెట్టుపల్లి చెరువు వరకు సీసీ కాలువ, ఒట్టుముక్కులలో బీసీ శ్మశాన వాటిక నందు 5 HP మోటార్ మరియు 2 స్నానపు గదులు అడుగుతున్నారు. మరి శ్మశాన వాటికలు ఎంఆర్ఆర్ మనం ఇప్పుడు శ్మశాన వాటికలు పెడుతున్నాం కదా, మనం పల్లెనిద్ర వేసినాం కదా. కాబట్టి ఈ గ్రామంలో మేజర్ శ్మశాన వాటికి ఏది ఉందో ఆ 12 లక్షల స్కీమ్ లో పెట్టండి. నేను 20% ఇస్తా. ఎంత 70% మంది అట్టే పోతారా? దానికి 12 లక్షల రూపాయలు ఈ సందర్భంగా 12 లక్షల రూపాయలు మేము ఇస్తామని చెప్పి సందర్భంగా ఈ పల్లెనిద్ర సందర్భంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. తర్వాత గొట్టుముక్కుల గ్రామంలో ఎస్సీ శ్మశాన వాటిక అది కూడా రాసుకోండి సార్. గొట్టుముక్కుల గ్రామంలో 54 మహిళా సంఘాలు కాలేవు, వారికి ఒక మహిళా సంఘ భవనం లేదా చలో 5 లక్షల రూపాయలు మీకు మహిళలకు ఇచ్చేస్తుంది. మైసమ్మ కెనాల్ నుండి కందూరు భూమన్న పొలం వరకు 1.5 కిలోమీటర్ సీసీ కెనాల్ అంటుండే. D74 వస్తుంది. ఇది D74 కు 17 కోట్ల రూపాయలు మంజూరైనాయి. అది తొందరలోనే పనులు ప్రారంభమవుతాయి కాబట్టి దానికి సీసీ కెనాల్ కూడా చేయిస్తా అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దేవులకుంట రోడ్డు వరకు మెటాల్ రోడ్డు అడిగిర్రు. ఆరెంజ్ నుంచి రాసుకో, దీనికి లెటర్ పెట్టు బాబు సౌనంద్. రాంపూర్ నుండి మాటకాలువ వరకు 1000 ఎకరాలకు నీరు అందిస్తుంది కాబట్టి దాన్ని రిపేర్ చేయించగలరు. రిపేర్ కూడా ఒక లెటర్ పెట్టు. ఈడీసీకి ఒక 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. మహిళా భవన్కి ఒక 5 లక్షలు, దీనికి ఒక 5 లక్షలు. గొట్టుముక్కుల గ్రామంలో జనరల్ కమ్యూనిటీ హాల్ అన్నారు అంతే కదా. గొట్టుముక్కుల గ్రామ పంచాయతీ భవనం కూలిపోయే స్థితిలో ఉంది కావున నూతన భవనం మంజూరుకి దరఖాస్తు పెట్టు. ఒక 12 గ్రామ పంచాయతీలు ఇచ్చినాం. ఈ సంవత్సరం ఇంకో 12 ఇస్తాం. దాంట్లో గొట్టిముక్కుల గ్రామం పెడతా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. రాజరాజేశ్వర స్వామి గుడి చుట్టూ కాంపౌండ్ వాళ్ళన్నారు. అది కూడా దేవుళ్ళదంతా ఎండోమెంట్ కి రాస్తా. వెంకటాపురం గ్రామంలో జనరల్ కమిటీ హాల్ నిర్మాణం మంజూరు కొరకు వీడీసీ, దానికి కూడా వీడీసీ కొన్ని నిధులు మంజూరు చేస్తాం. అదొకటి అడిగిరు, ఆడొకటి అడిగిరు. వేరే కులాలకు ఏం లేదన్నారు కాబట్టి దానికి కూడా కొన్ని నిధులు మంజూరు చేస్తా అని చెప్పి. ఎంఈఓ అవునారా సార్? ఇప్పుడు ఈ కొత్తగా మన నియోజకవర్గానికి 5 కోట్ల రూపాయలు మంజూరైనాయి. స్కూళ్లలో బాత్రూమ్లు ఎక్స్ట్రా స్ట్రక్చర్ కావాలంటే రూమ్లకు ఏమేమున్నదో మనం పల్లెనిద్ర వేసినాం కాబట్టి ఈ గ్రామాన్ని స్పెషల్ కేసు కింద తీసుకొని మండలంలో ఉన్నటువంటి గ్రామంలో కూడా ఏమేమి బాత్రూమ్లు అయితే నిమ్మం కట్టి పిల్లగాళ్ళు బాగా అందరూ అవుతుంది. 10వ తరగతి చదివే పిల్లగాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు కొత్తగా ఇన్ఛార్జ్ తీసుకున్నారు కాబట్టి మీరు బాగానే హుషారున్నారు. చిన్న చెరువు కాలువ నుండి పోచమ్మ చెరువు వరకు 2 కిలోమీటర్ దూరం సీసీ కాలువ. అరే ఎన్ని గణం సీసీ కాలువ. రాంపూర్ గ్రామం నుండి పోచమ్మ రాసుకోవాలి, దానికి లెటర్ పెట్టు. ఇరిగేషన్ కు లెటర్ పెట్టు. D74 లో 17 కోట్లు వచ్చినాయి కాబట్టి 17 కోట్లు వచ్చినాయి. కానీ మొత్తం ఈ నుంచి పెడితే ఆంధ్రనగర్ దాకా రాంపూర్ గ్రామం నుండి పోచమ్మ మందిరం వరకు 3 కిలోమీటర్ మెటల్ రోడ్ అడిగిర్రు. దానికి కూడా లెటర్ పెడతాం. వారు కూడా కొన్ని డబ్బులు అడుగుతా ఉన్నారు. వాళ్ళ సంఘం ఏంటి, ఎస్టిమేషన్ ఏంటి, ఏతో చెప్పించి పిఆర్ఏ ఉన్నారు. పిఆర్ఏ గారు వచ్చిర్రా ఉన్నారు. ఏ గారు కిషన్ గారు కొన్ని ఈ ఏదైనా చిన్న చిన్న సంఘాలు కంపౌండ్ వాళ్ళకి ఉన్నాయి, కొన్ని ఇచ్చిర్రు. ఇవి మీకు ఇస్తాము. అవి ఎస్టిమేషన్ చేసి నాకు చెప్తే ఎక్కువ పైసలు అయితే ఇయ్యం. 2, 3, 1, 2 అట్టిస్తాం చిన్న సంఘాలకు. రాంపూర్ గ్రామంలో ఇంతకుముందు 15 లక్షల సీసీ రోడ్డు మంజూరైంది. దాన్ని వేరే గ్రామం రాంపూర్ ఆర్మూర్ మండలంకు మళ్లించారు. హర్నియం చీటింగ్ చేసిరా నిజమా? సరే ఇదేమో చూస్తాం. లేకపోతే ఇప్పుడు మళ్ళా ఈ సరక్త దాంట్లో పెడతాం. వెంకటాపూర్ గ్రామంకి బీటీ రోడ్డు మంజూరు గురించి మా విఠలరావు సాబ్ అడుగుతా ఉన్నాడు. మంజూరైంది ఆల్రెడీ. ఇవన్నీ ఈ పల్లెలకు వచ్చిన గ్రామంలో చెప్పిన పనులు జరిగిపోలే. మళ్ళీ వచ్చి రాత్రి ఉండి పండుకొని చేయకపోతే బాగుండదు. వీళ్ళు కూడా రాపించిన గౌరవ ముఖ్యమంత్రి గారు అతి త్వరలో మీకు కూడా ప్రకటిస్తారని భావిస్తా ఉన్నాం. ఇక ప్రధానంగా 2 విషయాలు చెప్పాలా. ట్రిప్ విషయంలో అనేక అపోహలు క్రియేట్ చేస్తా ఉన్నారు. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు వచ్చినప్పుడు అంకాపూర్ గ్రామానికి ఇచ్చాం. దాని తర్వాత ఇప్పుడు అన్ని గ్రామాలకు కలిసి నిన్ననే
450 హెక్టార్లకు మా మీడియా మిత్రులు వినాలా సార్, 450 ఎకరాలకు డ్రిప్ ఇరిగేషన్ శాంక్షన్ అయింది. హెక్టార్లు 450 హెక్టార్లకు, ఇంకొక 1800 హెక్టార్లకు ఇస్తే ఆర్మూర్ నియోజకవర్గంలో డ్రిప్ గురించి ప్రాబ్లం ఉండదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 90 కుటుంబాలు ఉన్నటువంటి మా మున్నూరు కాపు సంఘం అన్నదమ్ములకు వాళ్ళు కూడా చాలా ప్రేమతో అడుగుతారు. వారు కూడా కొన్ని నిధులు అతి తొందరలోనే మంజూరు చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సంఘం ఉందా మీకు? వాళ్ళైతే చోరుంది బిల్డింగ్, అందరికంటే మంచి బిల్డింగ్ వాళ్ళే ఉంది. మా నవీన్ది ఒక్క నిమిషం, నవీన్ నెంబర్ ఉంది. ప్రయాణి కూడా కొన్ని డబ్బులు కావాలంటారు, రాసుకొని ఎస్టిమేషన్ చెప్తాడు ఏ గారు, చేసినాక ఇస్తాం. హనుమంత్ రెడ్డి గారు వచ్చారా? రండి సార్, కుదరండి. మా గొర్రెలు అప్పు హెచ్సిడిసి అనే పథకం ఉంది. ఇక్కడ మన గ్రామంలో సంఘం ఉంది, గొర్రెల పెంపకదారుల సహకార సంఘం. ఈ సంఘం ఉన్న వాళ్ళకు ఒక్కొక్క వ్యక్తికి ₹1,00,000 చొప్పున లోన్లు వస్తాయి. దాంట్లో 60,000 రూపాయలు లోన్ పోర్షన్ ఉంటుంది, 20,000 రూపాయలు మీరు కట్టాలి, 20,000 రూపాయలు సబ్సిడీ ఉంటుంది. ఇట్లా మన సంఘంలో 30 నుంచి 40 మందికి లోన్లు వచ్చే అవకాశం ఉంది. కొన్నాళ్ళు ఎవరన్నారో అప్లై చేసుకుని సార్ చెప్తున్నా హనుమంతరెడ్డి సార్ చేసుకుంటారా? హుషారు చెప్పి మీరు మేము చేసిన పనులన్నీ అయిపోయినాయిగా, చివరిగా మీరు చేయాల్సినవి ఉన్నాయి. బాత్రూమ్లు కట్టుకున్నారా? 176 ఉంటే మరి 76 కట్టుకున్నారు. మీదంతా 2 రాత్రి ఎప్పుడు చీకటి అయితే అని వేటి వస్తారా? బాత్రూమ్ కట్టుకుంటారా? ఇంకుడు గుట్టల పైసలు నేను ఇప్పిస్తా. ఎప్పుడు ఎవరు చెట్లు పెట్టిన పైసలు రాలేదంటారు? వస్తాయి, ఈ వారం 10 రోజుల్లో వస్తాయి, అందరికీ వస్తాయి. మీ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ నుంచి మీ అందరు కలిసి ప్రతి ఒక్కరు బాత్రూమ్ కట్టుకోండి, కట్టుకునే వాళ్ళకి జుర్మానా పెట్టుకోండి. లేకపోతే అన్ని రోగాలు వస్తాయి. రోడ్డు మీద పోవద్దు, గలీజ్ ఉండొద్దు. ఓకేనా? ఇస్తాం. ఎప్పుడు ఎవరు ఈ డబ్బులు ఎవరికి రాలేవో అవన్నీ గొట్టుముక్కలు అన్ని క్లియర్ చేయండి. ఉన్నారా డి గారు? గంగారాం ఉన్నాడా? ఆర్డబ్ల్యూస్ ఉన్నారా? ఇక్కడ ట్యాంక్ కూలిపోతుందని ఇట్రా, ఎప్పుడా కూడా పెట్టుకుని ఇట్రా. అక్కడ సార్ వస్తున్నారు. మన మండలంలో 9 వాటర్ ట్యాంకులు కూలిపోయే స్థితిలో ఉన్నాయి. అవన్నీ సర్వే చేసి పంపించినాము. వాటర్ గ్రిడ్ లో మిషన్ బడ్జెట్ వస్తున్నాయి. ఎక్స్ప్రెస్ ఓకే, గంగారాం గారు చెప్పారు. వారు ఇప్పుడు ఆర్డబ్ల్యూస్ వారే ఇన్ఛార్జ్ కాబట్టి 9 ట్యాంకులు ఈ మండలంలో వచ్చేస్తారు. కాబట్టి మరి ఇక్కడ ఏదైతే శిథిలావస్థలో వాళ్ళు తీసేసి కొత్తగా వస్తాయి. వీటితో పాటు ఉదయం అన్ని కుల సంఘాలు తిరుగుతాం, పొద్దున ఛాయటల దగ్గరకు వస్తాం. ఇంకేం సమస్యలున్నా వాటి అన్నిటి గురించి మాట్లాడతాం. ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలుకుతూ విజయవంతం చేసినటువంటి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ప్రజలకు పల్లె మిత్ర ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసినటువంటి గౌడ సంఘానికి నిధులు మంజూరు అన్ని మేము ఏదైనా మాట్లాడుతున్నాం అన్ని ఇంకా రాత్రి ఉంటుంది చేసి ఏమైనా సంఘాల పేర్లు చెప్పకపోతే పరేషాన్ కావద్దు, ఆయం కావద్దు. అందరికి కూడా అన్ని సంఘాలకు డబ్బులు ఇస్తా, వరుస వ్యక్తి డబ్బులు ఇస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం, ప్రజా దర్బార్కి వచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారిని చిక్లి గ్రామ సర్పంచ్ అయినటువంటి వెంకటగౌడ్ గారు సన్మానిస్తున్నారు టీడీసీ తరఫున.
దీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ గణగర్జనల జడివాన జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణ భాగంగా ఆర్మూర్ నియోజకవర్గంలో ఇప్పటికే దాదాపుగా 30 గ్రామాల్లో పల్లె నిద్ర చేశాం. గవర్నమెంట్ ఏదైతే ప్రవేశపెడుతున్నటువంటి పథకాలు మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, విద్యుత్ విషయంలో కానీ, పింఛన్ల విషయంలో కానీ, మరి సన్న బియ్యం విషయంలో కానీ, ప్రజలకు, విద్యార్థులకు, మరి వృద్ధులకు, వికలాంగులకు ఈ పథకాలను చేరుతున్నాయా లేవా, మిషన్ కాకతీయ పనులు కరెక్ట్గా జరుగుతున్నాయా లేవా, మిషన్ భగీరథ పనులు కూడా సక్రమంగా జరుగుతున్నాయా లేవా అన్న ఉద్దేశంతో ఇవాళ పల్లె నిద్ర ప్రజా దర్బార్ కార్యక్రమం ఆర్మూర్ నియోజకవర్గంలో గడిచిన సంవత్సరం నుండి కొనసాగిస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. మా దగ్గర గుత్ప ఎత్తిపోతల ద్వారా దాదాపుగా ఇప్పటికే 50 గ్రామాల్లో చెరువులు కూడా నిండిపోయి ఉన్నాయి. కాబట్టి మరి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ప్రజలు చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఇలా పల్లెల్లో తిరిగి పల్లె నిద్ర చేస్తున్నామంటే అదే బెస్ట్ ఎగ్జాంపుల్. కాబట్టి మరి ఈ పథకాలన్నీ కూడా విజయవంతంగా చేయడానికి ప్రజలను ఈ పనులలో భాగస్వామ్యం చేయడానికే ఈ పల్లె నిద్ర ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఎంచుకున్నాం. దానిలో భాగంగా మాక్లూరు మండలంలోని ఇయ్యాల గొట్టిముక్కల గ్రామంలో కూడా ఈరోజు చేశాం. ఇది 30వ గ్రామం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పటికే 30 గ్రామాల్లో వాడుతున్నాము. ఏ గ్రామానికి వెళ్ళినా కానీ గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారిని మరియు రాష్ట్ర ప్రభుత్వం యొక్క మంత్రులను ప్రజలందరూ చాలా సంతోషంగా పొగుడుతూ ఉన్నారు. ఏ గ్రామానికి వెళ్ళినా కానీ మొత్తం సంఘాల వారిగా, విలేజ్ డెవలప్మెంట్ కమిటీ వారిగా వారు మాకు సన్మానాలు చేస్తూ ఉన్నారు. అంత గొప్ప పనులు జరుగుతున్నాయి. సకల జనులకు లబ్ధి చేకూరే విధంగా మా యొక్క పథకాలన్నీ కూడా అమల్లోకి వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా 600 అయినా ప్రతి ఎకరానికి, ప్రతి గుంటకు, ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు, యావత్ తెలంగాణలో 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చి తీరుతాం. ప్రతి ఇంటికి నల్లా తిప్పి నీళ్లు ఇస్తాం. అదేవిధంగా ప్రతి వృద్ధులకు పింఛన్లు ఇస్తాం. ఇల్లు లేని అక్క చెల్లెలందరూ కూడా ఇల్లు కట్టిస్తామనే పథకాలు ఏవైతే ఉన్నాయో, ప్రతి రైతుకు 9 గంటల నిరంతర కరెంటు, పగటిపూట కరెంటు, దాంతోపాటు రానున్న రోజుల్లో 24 గంటల విద్యుత్ను కూడా మేము అందిస్తాం. గత ప్రభుత్వాలు చేయలేనివి, వారికి చేతగాని పనులన్నీ కూడా ఈ గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసి చూపుతారు. ఆ పథకాలను ప్రజల్లోకి వెళ్ళి ప్రజలతో మమేకమైపోయి ప్రజలకు ఏమి కావాలో వాళ్ళ కష్ట సుఖాలు పంచుకోవడానికే ఈ పల్లె నిద్ర ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఆర్మూర్ నియోజకవర్గంలో జరుపుతూ ఉన్నాం. దీన్ని ఇదే విధంగా రానున్న 3 సంవత్సరాలు కూడా కొనసాగించి ప్రతి గ్రామంలో పల్లె నిద్ర చేస్తాం. ప్రతి గ్రామంలోని దళిత వాడల్లో పల్లె నిద్ర చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. పల్లె నిద్రలో భాగంగా ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్మూర్ నియోజకవర్గంలోని మాక్లూరు మండలం గొట్ముక్లలో ఈరోజు పల్లె నిద్ర చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఈ యొక్క పల్లె నిద్ర కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది? పల్లె నిద్ర ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మాక్లూరు మండలంలోని గొట్టిముక్కల గ్రామంలో దాదాపుగా 30వ గ్రామాన్ని చేరుకున్నాం. చాలా బ్రహ్మాండంగా ప్రజలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలుకుతూ ఈ యొక్క గొట్టిముక్కల గ్రామంలోనే మిషన్ కాకతీయ ద్వారా 5 చెరువులు బాగు చేసుకున్నాం. ఒక గ్రామ పంచాయతీలో ప్రతి గల్లీకి కుల సంఘాలు, విలేజ్ డెవలప్మెంట్ కమిటీలతో సహా ఘన స్వాగతం పలుకుతూ పూలమాలలతో, శాలువాలతో సత్కరించారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం అంత గొప్పగా పనిచేస్తూ ఉంది. రైతులకు 9 గంటల కరెంట్ ఇస్తూ ఉన్నాం. రైతులకు రుణమాఫీ చేస్తూ ఉన్నాం. ఇల్లు లేని వారికి ఇల్లు కట్టిస్తూ ఉన్నాం. వాటితో పాటు ఇవాళ మిషన్ కాకతీయ ద్వారా చెరువులు తవ్విస్తూ ఉన్నాం. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లా తిప్పితే నీళ్ళు ఇస్తూ ఉన్నాం. ఈ పనులన్నీ సక్రమంగా జరుగుతున్నాయా లేవా అని పర్యవేక్షించడానికి గ్రామంలో వస్తే గ్రామంలో ప్రజలు చాలా సంతోషంగా, గ్రామంలో వాడవాడలకు మీరు తిరిగారు కదా, కాళ్ళు నడకన పాదయాత్ర చేసేసి ఎలాంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చారు? ప్రధానంగా చాలా సంతోషంగా ఉన్నారు. ఇలా గుత్ప ఎత్తిపోతల ద్వారా 5 చెరువులు నిండి ప్రజలు వ్యవసాయంతో బిజీ ఉన్నారు. జనరల్గా స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి ఏ సమస్యలు ఉన్నాయి, ఇప్పటికి అవే సమస్యలు ఉన్నాయి. ఇంటింటికి మట్టిపోయేలాగా డ్రైనేజీలు, సీసీ రోడ్ల ప్రాబ్లం ఉంది. ఒకవేళ గత పాలకులు, గత ప్రభుత్వాలు కనుక సీసీ రోడ్లు, డ్రైనేజీలు వేసి ఉంటే ఇలా మాకు పని లేకుండే. కానీ కనీస సౌకర్యాలైనటువంటి మంచినీళ్ళు అందించలేని దౌర్భాగ్య పరిస్థితిలో గత పాలకులు, ప్రతిపక్షాలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వృద్ధులుంటే పింఛన్లు ఇస్తూ ఉన్నాం, వికలాంగులుంటే వారికి పింఛన్లు ఇస్తున్నాం, వితంతులుంటే వారికి పింఛన్లు ఇస్తున్నాం. ఆ పింఛన్లు సరిగా అందుతున్నాయా లేవా? చెరువుల తవ్వకాలు, పూడిక తీయడం సరిగా జరిగిందా లేదా? రోడ్లు సరిగా వేస్తున్నారా లేదా? మిషన్ భగీరథ పనులు జరుగుతున్నాయా లేవా?
మిషన్ కాకతీయ ద్వారా పనులు జరుగుతున్నాయా లేవా అని ఆ పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నాం. ఈరోజు ఇదే దళితవాడలో మరి ఇక్కడే నిద్రపోతూ ఉన్నాం. ఇక్కడే దళితవాడలో ఇలా ఉండి ఉదయాన్నే లేచి సంఘానికి ప్రతి కులంలో తిరిగి కుల సంఘాలకు కొన్ని డబ్బులు ఇచ్చి వెళ్ళడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం అని చెప్పి సందర్భం. కుల సంఘాల వారు కూడా గ్రామంలో వీడిసి వాళ్ళు సర్పంచ్ కానీ ఇతర సభ్యులందరూ కూడా చాలా సమస్యలు మీకు విన్నవించారు కదా, అందులో ఏ సమస్యలు మీ దృష్టికి వచ్చాయి, ఎట్లాంటి పరిష్కారానికి? ప్రధానంగా వాళ్ళు అడిగింది ఏంటంటే రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు. మిగతా అన్ని చేసేసినాం కదా. చెరువుల పూడిక తీసాం, చెరువు కట్టలు వేసాం, మిషన్ కాకతీయ ద్వారా తవ్వకాలు చేస్తూ ఉన్నాం, రోడ్లు వేస్తూ ఉన్నాం, మిషన్ భగీరథ పనులు జరుగుతూ ఉన్నాయి. మిషన్ కాకతీయ ద్వారా, మిషన్ భగీరథ ద్వారా రోడ్ పైప్ లైన్లు తవ్వి ప్రతి ఇంటికి నల్లా తిప్పితే నీళ్లు మేమిస్తాం. ఒకవేళ ఇవ్వకపోతే ఓట్లు అడగమని దమ్మున నాయకుడు ఛాలెంజ్ చేసి ఇలా రానున్న 2 ఏళ్లలో ఖచ్చితంగా నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మంచినీళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రధాన సమస్యలు 5 సమస్యలు. కరెంటు 9 గంటలు ఇస్తూ ఉన్నాం, 24 గంటలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రానున్న రోజులు 24 గంటలు ఇస్తాం. రైతుల రుణమాఫీ చేశాం, ఎర్రజొన్న బకాయిలు ఇచ్చాం. వాటితో పాటు రైతులకు రుణమాఫీతో పాటు ఇలా చెరువులు తవ్విస్తాం. ప్రధాన పనులు అన్నీ అయిపోయినాయి. మేజర్ ఇరిగేషన్ ద్వారా ప్రతి నియోజకవర్గానికి, ప్రతి ఎకరానికి, ప్రతి గుంటకు, ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు, మొత్తం యావత్ తెలంగాణలో 1 కోటి ఎకరాలు నీళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పనులు జరుగుతూ ఉన్నాయి, టెండర్లు అయిపోతూ ఉన్నాయి. మా నియోజకవర్గంలో దాదాపు 70,000 ఎకరాలకు మరి ఈ గుత్పా ఎత్తిపోతల ద్వారా మరియు ఇతర లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వస్తూ ఉన్నాయి. కాబట్టి రహదారుల పరిస్థితి ఏ విధంగా ఉంది? మన నియోజకవర్గంలో దాదాపుగా 150 కోట్ల రూపాయలతో R&B మరియు PR రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా మరి ఇలా బ్రహ్మాండంగా డబ్బులు వచ్చినాయి. 97% నుంచి 99% రోడ్లు అయిపోయినాయి. ప్రధానంగా నందిపేట్ టు మాక్లూర్, నిజామాబాద్ టు ఆర్మూర్, నందిపేట్ టు ఆదిలాబాద్ బ్రిడ్జ్, నందిపేట్ టు ఆర్మూర్ రోడ్లు, నాలేశ్వర్ టు డొంకేశ్వర్, మానిక్ బండార్ టు నేషనల్ హైవే టు నిజామాబాద్ టు ఆర్మూర్ 117 కోట్లు. ఒకటే రోడ్డు 117 కోట్లు. అంటే దాదాపు 350 కోట్ల రూపాయల నిధులతో రోడ్లు బాగు చేస్తూ ఉన్నాం. విద్యుత్ సమస్యను ఏ విధంగా తీసుకున్నారు? అసలు రైతులు ఇలా దాదాపుగా 30 గ్రామాల్లో పల్లె నిద్ర చేశాం. ఏ ఒక్క గ్రామంలో కూడా ఎక్కడ కరెంటు గురించి మాట్లాడతలే. అసలు ఈ కరెంటు 9 గంటలు ఎందుకు ఇస్తున్నారని అడుగుతా ఉన్నారు. 7 గంటలే సరిపోతుంది, మాకు భూమిలో భూజల వనరులు తక్కువ ఉన్నాయి కాబట్టి 7 గంటలు సరిపోతుందని అడుగుతూ ఉన్నారు. కానీ 24 గంటల కరెంట్ ఇస్తే కూడా మాకు వద్దనే పరిస్థితిలో రైతులు ఉన్నారు. అట్లాంటిది ప్రభుత్వం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. సంక్షేమ పథకాల విషయంలో పెన్షన్లు కానీ ఎలాంటి స్పందన వస్తుంది? సంక్షేమ విషయంలో ఒక ఆర్మూర్ నియోజకవర్గంలో 56,000 మందికి పింఛన్లు ఇస్తా ఉన్నాం. ప్రతి నెల 1వ తారీఖున 5,60,00,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. అంటే దేశ చరిత్రలో ప్రజా సంక్షేమ పథకాల్లో ఇంతకంటే గొప్ప రాష్ట్ర ప్రభుత్వం ఏది లేదని స్వయంగా మోడీ కూడా చెప్పారు. మన నియోజకవర్గంలో గతంలో మొత్తం కలిసి 28 నుంచి 35,000 పింఛన్లు వచ్చేది. అది చారానా కోడికి బారానా మసాలా 200 రూపాయలు వచ్చేది. ఆ 200 రూపాయలు ఈ గొట్టుముక్కల గ్రామం నుంచి మండల ఆఫీస్కి పోతే 50 రూపాయలు, మండల ఆఫీస్ నుంచి గొట్టుముక్కలకు వస్తే 50 రూపాయలు, చాయ్ పూరి తాగితే 100 రూపాయలు, 50 రూపాయలు, ఆకు ఒక్క పొడి కొంటే 50 రూపాయలు. అల్లికల్లి పూజకు పూజ అయ్యేది. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 200కు 5 అంతలు పెంచి 1000 రూపాయల పింఛన్లు ఇస్తాను. కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే చాలా బ్రహ్మాండంగా చరిత్రలో ఎక్కడ లేని విధంగా, ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇయ్యని విధంగా దేశంలోనే చాలా గొప్పగా మేము ఈ ప్రజా సంక్షేమంలో పింఛన్ల విషయంలో మేము ముందున్నామని చెప్పి సందర్భంగా. వైద్య సదుపాయాల విషయంలో ఏ విధమైన వైద్యం అందిస్తారు ఏంటంటే వైద్యం ఏ విధంగా? ఈరోజు 100 పడకల ఆసుపత్రి ఆర్మూర్ నియోజకవర్గంలో మొట్టమొదటి 100 పడకల ఆసుపత్రి ఈ రాష్ట్రంలో ఎక్కడ వచ్చిందంటే అది ఆర్మూర్ నియోజకవర్గంలో వచ్చింది. ఆర్మూర్ నియోజకవర్గంలో ఇలా ప్రతి గడిచిన 15 రోజులలో 60 ఆపరేషన్లు చేశారు. చరిత్రలో 119 నియోజకవర్గాలు ఎక్కడ లేని విధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో నెలకి 160 నుంచి 200 ఆపరేషన్లు చేస్తూ ఉన్నాం. అంత గొప్ప హాస్పిటల్ మా హాస్పిటల్. వైద్య సేవలు అందిస్తూ ఉన్నాం. ఇలా తుఫాన్ వస్తూ ఉంటే ప్రికాషన్ కింద మెడికల్ హెల్త్ అసిస్టెంట్లకు, మెడికల్ డాక్టర్లు అందరికీ కూడా మేము ప్రికాషన్స్ జారీ చేశాం. వారు ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల అంటువ్యాధులు వ్యాపించకుండా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా బ్రహ్మాండంగా వైద్య సదుపాయాలు కూడా ప్రజలకు అందుతున్నాయని చెప్పి తెలియజేస్తున్నాం. పక్క నుంచే పారుతుంది కదా గోదావరి నది, ఇప్పుడు చాలా మహారాష్ట్ర నుంచి ఎక్కువ ఇన్ఫ్లోస్ వచ్చినాయి. దాన్ని ఏ విధంగా మీ నియోజకవర్గానికి ఉపయోగించుకుంటున్నారు? అంటే గోదావరి నుంచి పోయే నీళ్ళు ఏవైతే ఉన్నాయో లిఫ్ట్ ద్వారా
గుత్పా లిఫ్ట్ ద్వారా దాదాపుగా 50,000 ఎకరాలకు, అంటే మా నియోజకవర్గంలో 50 గ్రామాల్లో దాదాపుగా 66 ట్యాంకులు ఇప్పటికే దాదాపుగా 70% ట్యాంకులు నిండిపోయినాయి. ఒక 30% ట్యాంకులు 100% నిండాయి. అంటే గ్రామాల్లో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ఈతల టైంలో, ఈ పొలాలు వేసే టైంలో ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు కూడా 20 ఏళ్ళ చరిత్రలో నీళ్లు వదలలే. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవో వస్తే కానీ నీళ్లు రాకపోతే, కానీ ఓవరాల్గా ముఖ్యమంత్రి గారు చెప్పి మొన్ననే మా ఇంటికి లంచ్కు భోజనానికి వచ్చినప్పుడు, అయ్యా మేము ఈ 15 రోజులు వదిలితే మా రైతులకు మరి చెరువులన్నీ నిండిపోతాయంటే వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి 100% అన్ని చెరువులు నిండాలని చెప్పి ఆర్డర్ పాస్ చేస్తే ఇవాళ అన్ని గ్రామాల్లో నీళ్లు పారుతున్న సందర్భం. 40 నుంచి 50 గ్రామాల్లో నీళ్లు నిండిపోయినాయి. కొన్ని గ్రామాలు కావాలని, 2-3 గ్రామాల్లో కావాలని ప్రతిపక్ష నాయకులు ధర్నాలు రస్తారోకలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఎవ్వరు కూడా ఆవేశపడద్దు, ఆందోళనకు గురి కావద్దు. ఆర్మూర్ నియోజకవర్గంలోని మొత్తం 70 గ్రామాల ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్న K6 ద్వారా. ఇలా ప్రతి ఒక్క రైతు K6ని చూస్తూ ఉన్నారు కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్క గ్రామంలోని చెరువు నింపే బాధ్యత నాది. ఇంకా 15 కాకపోతే 30 రోజులు నడిపిస్తా. గోదావరిలో చాలా నీళ్ళు వచ్చిన్నాయి. ప్రతి గ్రామానికి మొత్తం చెరువులు, ఇవాళ ఇక్కడ 5 చెరువులు నిండినాయి. ఇవాళ గొట్టుముక్కల గ్రామంలో పల్లె నిద్ర చేస్తూ ఉన్నా, అలుగు వారుతూ ఉన్నాయి. రాంగా వచ్చినప్పుడు చూసినా మా రైతులు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి మేమేమంటామంటే ప్రతి గ్రామంలో చెరువులు నింపించే బాధ్యత నాది. కానీ ఆందోళన, ఆవేశం పడకూడదు. వాటితో పాటు డ్రిప్పు, చాలామంది రైతులకు డ్రిప్ గురించి అపోహ ఉంది. అంకాపూర్ తరాలని మాకు కూడా కావాలని అడుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా అన్ని గ్రామాలకు డ్రిప్ ఇప్పించే బాధ్యత కూడా నాదే. 450 హెక్టార్లకు ఆల్రెడీ ఇలా శాంక్షన్ చేయించినాం. ఇంకొక 1800 హెక్టార్లకు శాంక్షన్ చేస్తే ఆర్మూర్ రైతాంగం మొత్తం ప్రతి ఒక్కరి డ్రిప్పు అందే అవకాశం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఏదైతే మీ నియోజకవర్గంలో చూసినట్లయితే అభివృద్ధి ఇప్పుడు చాలా జరుగుతుంది కదా, అయితే ప్రతిపక్షాలు మాత్రము అభివృద్ధి చేయడం లేదు, కేవలమైన మీడియాకే పరిమితం అవుతున్నాడు అని ఆరోపిస్తున్నారు. అంటే ఇప్పుడు K6 ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, వాళ్ళకు చేతగానిది, వారు చేయలేనిది, వారు చేయలేక పారిపోయింది, ప్రజల చేత ఓడించబడి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని పెండింగ్ పనులు చెప్పిన, ఎక్కువ చెప్పను. ఇలా నందిపేట నుంచి ఆదిలాబాద్ బ్రిడ్జ్ 117 కోట్లు ఏదైతే ఉందో అది 40 ఏళ్ల కోరిక. ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ ఏదైతే ఉందో అది 40 ఏళ్ల కోరిక. ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్ వెనుక సైడ్ నుంచి రోడ్డు ఏదైతే ఉందో అది 40 ఏళ్ల కోరిక. అది ఆలూరు బైపాస్ రోడ్ ఏదైతే ఉందో అది 40 ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్నది. సిద్ధులగుట్ట యొక్క రోడ్డు 40 ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్నది. లక్కంపల్లి సెజ్జు 20 ఏళ్ల నుంచి పెండింగ్ ఉంది. ఎర్రజొన్న రైతుల బకాయిలు 9 నుంచి 15 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న పనులు. వారికి చేతగాంది, వారు చేయలేక పారిపోయింది, వారు వదిలేసింది. అత్యధిక ఉన్నత స్థాయిలో స్పీకర్ పదవి చేసినటువంటి నాయకుడు, 3 సార్లు మంత్రి చేసినటువంటి సంతోష్ రెడ్డి గారు, మైపాల్ రెడ్డి గారు, అన్నపూర్ణమ్మ గారు చేయలేని పనులను మేము చేసినాం. అది మా నీతి జాతి. ఇవాళ వారు పనులు చేయలేరు, మీడియాకు పరిమితమైన వాళ్ళ విఘ్నతగా వదిలేస్తున్నాం. కొత్త మండలాల ఏర్పాటు ఎక్కడి వరకు వచ్చింది, దానివల్ల ఎలాంటి లాభాలు జరుగుతాయి? 100కు 100%. అది కూడా ఒక చరిత్ర. గత చరిత్రలో ఇప్పుడు లేని విధంగా కొత్త మండలాల సంకల్పం జరుగుతోంది. రెవెన్యూ డివిజన్ మాకు ఆల్రెడీ వచ్చింది. ఆర్మూర్ రూరల్ మండల కేంద్రంగా పెరికిడి ఒకటి కావాలంటున్నాం, ఆరూరు మండల కేంద్రంగా ఇంకో మండలి కావాలంటున్నాం, డొంకేశ్వర్ ఇంకో మండలి కావాలని ప్రపోజల్ ముఖ్యమంత్రి గారికి పెట్టాం. ఆ మూడిటికి 3 సాధించుకోవడానికి నా శాయశక్తుల కృషి చేస్తా. ముఖ్యమంత్రి గారి పైన మరి కవితక్కతో ప్రెజర్ పెట్టించి ఖచ్చితంగా ఆ మండలాన్ని సాధించుకున్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మాక్లూరు మండలం నిజామాబాద్ డివిజన్కు దగ్గరలో ఉన్నది, కానీ దీన్ని తీసుకుపోయి ఆర్మూర్కి వేయడం వల్ల దూరం అవుతుందని ఇక్కడ ప్రజలు అంటా ఉన్నారు. డివిజన్ ద్వారా ప్రజలకు దూరం దగ్గర ఉండదు. ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే కింద రెవెన్యూ డివిజన్ ఉండడం వల్ల ప్రజలకు సకల సౌకర్యాలు ఉంటాయి, అన్ని రకాల ఇబ్బందులు పోతాయి. గతంలో 3 కాన్స్టిట్యూన్సీలో కలిసి ఒక డివిజన్ ఉండే, ఇవాళ మాకు ఒక రెవెన్యూ డివిజన్ సపరేట్ అయింది కాబట్టి అది మా జ్యూరిడిక్షన్లో ఉంది, ఆర్మూర్లో ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి ఇప్పుడు ఇవాళ గుంజిలి గ్రామం ఉంది, అక్కడ నుంచి నిజామాబాద్ పోవాలని 20 కిలోమీటర్లు, ఆర్మూర్ రావాలని 20 కిలోమీటర్లు. అదేవిధంగా ఇవాళ గుత్పా విలేజ్ ఉంది, ఇక్కడ నుంచి నిజామాబాద్ పోతే ఎంత దూరమో ఆర్మూర్ పోతే కూడా అంతే దూరం. అదేవిధంగా ఇవాళ గొట్టిముక్కల విలేజ్ ఉంది, ఇక్కడ నుంచి ఆర్మూర్ పోతే ఎంత దూరమో ఇక్కడ నుంచి నిజామాబాద్ పోతే కూడా అంతే దూరం. ఎక్కడ డిస్టెన్స్ లేదు. ఇది ప్రజల సౌకర్యార్థం, ప్రజల కోరిక మేరకు, చరిత్రలో ప్రజలు కోరుకున్న మేరకు, ప్రజాభిష్టం మేరకే మా పనులు జరుగుతాయి తప్ప ప్రజలకు వ్యతిరేకంగా మా పనులు జరిగాయి. ఖచ్చితంగా రెవెన్యూ డివిజన్ ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది. అప్పుడు నెల రోజులు కంప్లైంట్ కూడా ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు, కానీ ఎక్కడ కూడా ఏ ఒక్కరు వ్యతిరేకం చేయలేదు. రెవెన్యూ డివిజన్ కూడా శాంక్షన్ అయిపోయింది, ఆఫీస్ ఏర్పడ్డది కాబట్టి ఆ రెవెన్యూ డివిజన్ అట్లనే ఉంటుంది. కావాలంటే మళ్ళా రెవెన్యూ డివిజన్లో పూర్తి స్థాయి సిబ్బంది లేక ఇబ్బందులు పడుతున్నారు. రెవెన్యూ డివిజన్లో పూర్తి స్థాయిలో వస్తారు. దసరా తర్వాత
అన్ని ఆఫీసులలో కూడా అధికారులు ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. చివరిగా మీ నియోజకవర్గ ప్రజలకు ఏం హామీ ఇస్తారు? ఇంకా కొన్ని మిగిలిపోయినవి ఉన్నాయి. పసుపు బోర్డు విషయంలో ఇప్పటికే కేంద్ర మంత్రిని, ప్రధానమంత్రి గారిని, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను, మరి మహారాష్ట్ర గవర్నర్, మహారాష్ట్ర ముఖ్యమంత్రిని, వారితో పాటు రామ్దేవ్ బాబాను కూడా కలవడం జరిగింది. రామ్దేవ్ బాబా గారికి ఆర్మూర్ ప్రాంతంలో పతాంజలి మరి మ్యానుఫ్యాక్చరింగ్ ఏర్పాటు చేయమని విజ్ఞప్తి చేసినాం. వారు కూడా దాని ఏర్పాటుకు సుముఖం వ్యక్తం చేశారు. మరి ఎంపీ కవిత గారి ఆధ్వర్యంలో ఆ పతాంజలి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఆర్మూర్లోనే ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. చివరిగా మిగిలిపోయిన పనులు కొన్ని ఉన్నాయి. ఆ మిగిలిపోయిన పనులలో భాగంగా ప్రతి గ్రామానికి వెళ్ళి పల్లె నిద్ర చేస్తా. ఇప్పటికే 30 గ్రామాల్లో చేసిన, ఇంకొక 30 గ్రామాల్లో పల్లె నిద్ర చేసి ఆ గ్రామానికి వెళ్ళి వారికి కావాల్సినవి, కోరుకున్నవి, ప్రజలు అడిగినవి కూడా ఇప్పించే బాధ్యత నాది. 365 డేస్ 365 రోజులు 24 గంటలు ఒక జీతగాడిలాగా ప్రజలకు పనిచేస్తా అని చెప్పి తెలియజేస్తాను. ఓవరాల్గా ఆర్మూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుంచుతానని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ రమణతో శ్రీనివాస్, K6 న్యూస్, గొట్ముక్ల.
పనులు కోరేనమ్మ మాయమ్మ తోడేసి నారాయణమ్మ గిరికి పనులు కోరేనమ్మ మాయమ్మ తోడేసి పనులు కోరేనమ్మ మాయమ్మ గిరికి పనులు కోరేనమ్మ మాయమ్మ గిరికి పనులు కోరేనమ్మ నాయకత్వం